నమస్తేనా. నా పేరు హనుమంతరావు నాయక్ అండి. నేను నవధాన్య కంపెనీ నుంచి వచ్చాను. మీ పేరండి? శివప్రసాద్. చల్లా శివప్రసాద్ గారు. ఏ ఊరండి మీది? కందిపాడు అండి. కందిపాడు గ్రామం. మండలం అండి? బెల్లంకొండ మండలం. జిల్లా అండి? పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా. ఓకే, మీరు ఏ వెరైటీ వేసారండి? స్కంద వేసారు. నవధాన్య కంపెనీ వారి స్కంద వేసారు. పోయినాడు ఏ వెరైటీ వేసారండి? ఏమన్నా ఆరుమూరు. ఎలా ఉంది? దానికి దీనికి అంత తేడా ఉందా? దాని మీద ఇదే సుతారం. ఇది తేజాలు, అదేమో లావుకాయలు. అయితే మనం వేయచ్చు అంటారా? ఇది పర్లేదండి. తెగుళ్ళకి కానీ ఏదైనా తట్టుకుంటుంది? తెగుళ్ళకి కూడా తట్టుకుంటుంది. కాయ శాతం కానీ క్వాలిటీ కానీ బాగానే ఉంది. క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. పర్వాలేదు అంటారా? పర్లేదు. ఎంత వేసారండి మీరు ఇది చేను? నేను ఎకరం వేసానండి. ఎకరం వేసారు. బాగానే ఉందా? బాగానే ఉందండి. ఒకసారి చూద్దామండి. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి F1 తేజ వెరైటీ స్కంద అండి. రైతు పేరు చల్లా శివప్రసాద్ అండి. ఒకసారి చూడండి. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి F1 తేజ వెరైటీ స్కంద అండి. స్కంద చూడండి, చిక్కటి కాపండి, కాయలు పండుతున్నాయి. తాలు అనేది లేదండి. ఒకసారి చూడండి, తాలు కూడా చాలా తక్కువ అండి. F1 తేజ వెరైటీ స్కంద అండి. స్కంద చూడండి ఎంత నీట్గా ఉందో. కాయ సైజు కానీ క్వాలిటీ కానీ చాలా నీట్గా ఉందండి. స్కంద వెరైటీ అండి. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి F1 తేజ వెరైటీ స్కంద. ఒకసారి బోర్డు పెట్టాను దిగచ్చి. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి F1 తేజ వెరైటీ స్కంద అండి. మనం కందిపాడు గ్రామంలో ఉన్నామండి. రైతు పేరు చల్లా శివప్రసాద్ అండి. చూడండి, చిక్కటి కాపండి, కాయ సైజు కానీ క్వాలిటీ కానీ తాలు శాతం అనేది లేదండి. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి F1 తేజ వెరైటీ స్కంద. చిక్కటి కాపండి, కాయ సైజు కానీ క్వాలిటీ కానీ చాలా నీట్గా ఉందండి. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి F1 తేజ వెరైటీ స్కంద. వేయచ్చు అంటారండి? పర్లేదండి. రైతులకు చెప్పొచ్చా మనం? ఓకే అండి.